साष्टांग नमस्कार. गुरुमाता स्वर्णमाला पत्रीजी की गुड़ा ना साष्टांग नमस्कार. परिणीता पत्री परिपत्री की आशीर्वाद. मन अंदर आर्टिस्ट तरफनी we all thank the organizers for giving us opportunity to play in front of you. We will all definitely come always when you call us. Thank you. శ్రీ శోభకృత
నామ ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు ఇక్కడే ఉన్నాను, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చాను. ఎంతో ఆనందం వేసింది. పిరమిడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మా అన్నగారు మనందరికీ పెద్దన్నలాంటాయి లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో జరుగుతాం. అది ఆయనకి నల్లేరు మీద నడక. ఎందుకంటే మహేష్ మహాపిరమిడ్ని ఆయనే పూర్తి చేశారు, ఇది మళ్ళీ పూర్తి చేస్తున్నారు. సో అది ఆయన కారణ జన్మ, అది దాన్ని ఎవరు మారుస్తానికి లేదు. నా దృష్టిలో 3 దివ్యక్షేత్రాలు ఉన్నాయి మనకి, ఆల్ పిరమిడ్ మాస్టర్స్కి. ఈ 3 దివ్యక్షేత్రాలు శివుడు త్రినేత్రం లాంటి. ఒకటి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, 2 వశిష్ఠ గౌతమి ఈ పుణ్యక్షేత్రం, 3 కైలాసపురి మహేష్ మహాపిరమిడ్. మీరు అడగొచ్చు 3 కైలాసపురి ఎందుకని చెప్పారండి. కైలాసపురి పేరే కైలాసపురి పత్రి గారు పెట్టారు, మీరు నేను పెట్టింది కాదు. రెండోది ఆయన పర్మనెంట్గా అక్కడ ఉండిపోయారు ఇప్పుడు. సో ఈ 2 ధ్యానానికి, అది జ్ఞానానికి. సో ధ్యానం కంపల్సరీ ఇక్కడికి వచ్చి చేయాల్సిందే. సంవత్సరంలో ప్రతిసారి ఈ 3 పుణ్యక్షేత్రాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ విజిట్ తీరాల్సిందే. ఇంత పెద్ద పెద్ద పిరమిడ్లు ఎందుకు కట్టుకున్నాం మనం? కంపల్సరీగా రావాల్సిందే. ఆ ఒక్క యాంగిల్తో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎవ్రీ ఇయర్ 3 విజిట్ చేయాల్సిందే. పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిందే. అండ్ అక్కడ జరిగే కార్యక్రమాల్లో, అక్కడ క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ కంపల్సరీగా మనకి తగినంత రీతిలో మనం సహాయం చేస్తూ ఉండాల్సిందే. ఊనే వచ్చి పోవటం కాదు. మీ ఇంటికి వచ్చావు మాకేమి ఇచ్చావు, మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు అని కాదు. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు ఈ జనరేషన్ అంటే మన సమకాలంలో మన టైంలో మనం కోరుకుని అన్నీ సిద్ధిస్తాయి. మనం ఏదో వచ్చిపోతే ఎవరో కడతారంటే, ఎవరో చేస్తారంటే అది జరగదు. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతేకాదు, ఏదైనా కానీ ఇటువంటి మహోన్నతమైనవన్నీ మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరి యొక్క ఎఫర్ట్ ఉండాలా. ఎవరో ఒకళ్ళు ముందుకు లీడ్ చేసి చేస్తుంటారు. లైక్ అన్నగారు చేశారు ఇక్కడ ఇట్లా. సో మనం అందరం సపోర్ట్ చేయాలి. ఇలా మనం చేసుకున్నప్పుడు ఈ 3 దివ్యక్షేత్రాలు అవుతాయి. అట్లాగే అనేక సెంటర్స్ ఉన్నాయి మనకి. రోడ్డు మీద వెళ్తుంటే పిరమిడ్ కనిపిస్తే రే మనాలేరా బాబు అనుకుంటున్నాం మనం, అవునా కదా? అది కూడా ఒక దివ్యక్షేత్రమే. ఇప్పుడు 12 క్షేత్రాలు ఉన్నాయి శివుడి. అట్లా అని చెప్పని ఇంకా చిన్న చిన్న చాలా గుళ్ళు ఉన్నాయి. అన్నీ ఇంపార్టెంటే, ప్రతిదీ శక్తి క్షేత్రాలే. సో ఈ విధంగా మన సెటప్ అంతా కూడా మహానుభావులు మన గురువు గారు పత్రి గారు క్రియేట్ చేసి వెళ్ళారు. వాటిని మనం చాలా జాగ్రత్తగా వాటిని మన టైంలో మనం పెంపించగలిగితే మన తర్వాత వచ్చేవాళ్ళు కూడా వాటిని ఇంకా బాగా చేసుకెళ్తారు. ఎవరో కాశీ కట్టారు, ఎన్ని సంవత్సరాలో తెలియదు. ఊరినే హిస్టోరియన్స్ చెప్తారు 1000 ఏళ్ళు 2000 3, నాకైతే తెలియదు అవి. కానీ ఈరోజు స్థితికి మోడీ గారు ఆ విధంగా చేశాడు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఈ విధంగా ప్రతి జనరేషను ఆ శక్తిని ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో జనాభా కూడా పెరుగుతున్నారు కదా, దానికి తగ్గట్టుగానే ఇవన్నీ. లేకపోతే ఈరోజు మీరు కట్టే ఇది ఒక 100కో 200 మందికో 1000 మందికో కాదు, ఇది దాదాపు 5-6 వేల మందికి కట్టారు. సో నెక్స్ట్ జనరేషన్స్ దాకా మన యొక్క ఎఫర్టు ఖచ్చితంగా ఉంటుంది. అది మన మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చినాళ్ళు, దానం చేసినాళ్ళు, కట్టినాళ్ళు, కట్టించబడినాళ్ళు అందరూ కూడా దీంట్లో తలా ఒక చెయ్యేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన టైంలో, మన లైఫ్ టైంలో మనం చేసుకుంటూ పోవటమే మన కర్తవ్యం. అందుకే వచ్చాం. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై మనం ఇక్కడికి వచ్చి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్.
ధ్యానమిత్రులందరికీ ఒక విజ్ఞప్తి. పత్రిజీ శక్తిస్థల్ మనకందరికీ ఒక గుర్తుల బాధ్యత ఉంది అక్కడ. పత్రిజీ శక్తిస్థల్ని మనకు 1 ఇయర్లో ఇక్కడ మనం ఎలా కట్టుకుంటున్నామో అలా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా 3 దివ్యక్షేత్రాలు, 3 సమమే మనకి. కాకపోతే అక్కడ 3 పిరమిడ్లు ఉన్నాయి ఈ 3 చోట్ల. పిరమిడ్ వ్యాలీ పిరమిడ్, బుద్ధా పిరమిడ్, మహేష్ పిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్. బట్ కైలాసపూర్లో పత్రిజీ శక్తిస్థల్ కూడా ఉంది. వేరు కాదు ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ అది మన మోర్ హోమ్. ఎందుకంటే పత్రి గారి ఆయన కాలంలో మన నెలకు ఆయన వచ్చారు. పిలిచినా పిలవపోయినా వచ్చేవారు. పిలవపోతే మరీ ఫాస్ట్గా వచ్చేవారు. అవునా? చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, ఇది అనేక సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఇప్పుడు ఆయన అక్కడ పర్మనెంట్గా నివాసం ఉంటున్నారు కాబట్టి మనం కూడా పిలవని పేరంటంలాగా పత్రి గారి ఇంటికి వెళ్ళాల్సిందే ప్రతి సంవత్సరము. ఈ మాత్రం మనం చేయలేమా? చేయాలి. సో ఇట్స్ మై పర్సనల్ ఇన్విటేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రస్ట్. మీ అందరూ కూడా అక్కడికి ప్రతి సంవత్సరం పత్రిజీ శక్తిస్థల్కి వస్తూ ఆ శక్తిని మరింతగా పెంపొందిస్తూ వెళ్ళాలనేది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితము ఆచరణాత్మకంగా ఉంది. నా జీవితము రక్త సంబంధం పట్ల ఆచరణాత్మకంగా ఉంది. నా జీవితము సమాజం పట్ల ఆచరణాత్మకంగా ఉంది. సింపుల్గా ఈ సృష్టిలో 2 నియమాలు ఉన్నాయి. శక్తిని నింపుకోవడం, శక్తిని ఖర్చు చేయడం. మనం నింపుకునేటప్పుడు శక్తిని ఏ విధంగా నింపుకుంటున్నాం, శక్తిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాము అంటే మనం తీసుకునే విధానంలో మనం తీసుకున్న ఆహారము, నిద్ర, ప్రాణశక్తి, ఇంకా అధికంగా పొందేది ధ్యానము, అధికంగా పొందేది పిరమిడ్ శక్తి ఎనర్జీ, ఇంకా అధికంగా ఇలా గ్రూప్ మెడిటేషన్ ద్వారా శక్తిని పొందుతున్నాం. ఈ పొందే శక్తిని నింపుకునే విధానం ఏ విధంగా ఉంటుంది, శక్తిని ఖర్చు చేసే విధానంగా ఎలా ఉంటుంది, దీని మీద మనం ఒక 41 days ప్రాక్టీస్ చేస్తే ఈ నరాల సమ్మేళనం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కూడబెట్టడం, ఖర్చు చేయడం. ఇంకా చెప్పాలంటే ఇంకా నేను వేగన్ని పాల పదార్థాలు కూడా అంటే అవి తగ్గించిన తర్వాత నాలో ఇంకా ప్యూరిటీ పెరిగింది. అంటే ఆటోమేటిక్గా అవి తినాలని అనిపించలేదు, అవి తగ్గించాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన శరీరంలో ఉన్న 72,000 నాళ్ళను ఉత్తేజితం చేయడమే నరాల సమ్మేళనం, న్యూరోబిక్స్.
అందరికీ కూడా ఆత్మ ప్రణామం సమర్పించుకుంటూ, నేను నాది అనే భావన వదులుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అద్భుతమైన పిరమిడ్ మాస్టర్స్. భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ప్రేమతత్వంతో కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మన పిఎస్ఎస్ఎం సొసైటీని ముందుకు తీసుకురావాలని, ఇంకా అద్భుతంగా శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అద్భుతంగా త్వరలోనే రప్పించుకునేలాగా అందరం కలిసికట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ.